నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక అసెంబ్లీ సెషన్స్ రెండవసారి ఈరోజు మూడో రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బట్టి విక్రమార్క మొదటిసారిగా తన రాజకీయంలో గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవాలు ఉన్నాయి, అనేక మార్లు వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. కానీ ఆర్థిక శాఖ మంత్రిగా మొట్టమొదటిసారిగా బట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈరోజు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం, కేసీఆర్ హాజరవుతారా? ఒకవేళ కేసీఆర్ హాజరైతే ఈ బడ్జెట్ విషయంలో తను ఏ రకంగా స్పందిస్తారు? లేదంటే మొదటిసారిగా ప్రతిపక్ష హోదాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కోరుకున్నారు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి, అనుభవశాలి, రాజకీయాల్లో చాలా అనుభవం గల వ్యక్తి, డెఫినెట్గా ఆయన రావాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, మేము ఆయన సూచనలు పాటిస్తాం, ఆయనకు తగ్గ జవాబులు చెప్తాం, అసెంబ్లీ సెషన్ ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. పలుమార్లు అధికార పార్టీ నేతలు కూడా కేసీఆర్ ఎందుకు రావట్లేదని కూడా ప్రశ్నించడం జరిగింది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉండబోతుందన్న ఒక అంచనా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అయితే ఉంది. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతుందన్న ఒక అంచనా ఉంది. ఇక మరోవైపు ఐఏఎస్ అధికారులు, ఒక్కొక్కటిగా ఐఏఎస్ అధికారుల చిట్టా బయటకు వస్తోంది. మొన్న శివబాలకృష్ణ, ఆయన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేశారు, తర్వాత రెరా సెక్రటరీగా ఉన్నారు. కొన్ని వేల కోట్ల ఆస్తులు. గతంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్పనంగా ఎటువంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు ఒక ఫార్ములా ఈ రేసింగ్ అనే కంపెనీకి విడుదల చేసిండు. ఆ విషయంలో నోటీసులు ఎదుర్కొని ఎవరు చేయమన్నారయ్యా అంటే కేటీఆర్ చేయమని చెప్పి సమాధానం ఇచ్చిండు. సో నేను శివబాలకృష్ణకు సంబంధించిన అంశంలో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ చెప్పినట్టుగా మనందరం విన్నాం కదా. ఐఏఎస్ అధికారి ఎవరో కాదు, అరవింద్ కుమార్ అయినట. ఈ అరవింద్ కుమారే హెచ్ఎండిఏ ప్రస్తుత కమిషనర్గా ఉన్నారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఇన్ని రోజులుగా పనిచేశారు. సో ఆయన హెచ్ఎండిఏ హోదాలో, అధికారి హోదాలో ఉన్న సందర్భంలో రెరా సెక్రటరీగా ఈయన పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య అనేక లావాదేవీలు కూడా జరిగినట్టు, సుమారుగా 10 కోట్ల రూపాయల లావాదేవీలు ఇద్దరి మధ్య క్యాష్ రూపంలో జరిగిపోయి అనేక పర్మిషన్స్ కూడా ఇట్లా గ్రాంట్ చేసి పడేసిరట. సో శివబాలకృష్ణ, అరవింద్ కుమార్ కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు ఇప్పటికే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రిజిస్ట్రేషన్లు, సాదా బైనామాతో రిజిస్ట్రేషన్ మనం విన్నాం. ఇక ప్రస్తుతం ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రజత్ కుమార్ విషయంలో కూడా సేమ్ రిపీట్ అవుతోంది. కొన్ని వేల కోట్ల విలువ చేసే భూమిని మరి ఈ రకంగా ఎట్లా సంపాదించగలిగారు? ఇన్ని కోట్ల భూములు మీరు ఎట్లా సంపాదించగలిగారు? కేవలం ఆదాయానికి మించిన ఆస్తులున్న కారణంగా అందరి మీద కూడా ప్రభుత్వం నజర్ వేసే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇప్పటికే సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఇద్దరిని కూడా టార్గెట్ ఫోకస్డ్గా పావులు కలుపుతోంది కాంగ్రెస్ పార్టీ. చూద్దాం, మరి ఎటు చేసినా కూడా ఐఏఎస్ అధికారుల భూదందా ఒక్కొక్కటి బయటికి రావడం అందరూ కూడా విస్తుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వేల కోట్ల ఎకరాల భూమిని, వేల కోట్లు చేసేటువంటి భూమిని ఏ రకంగా సంపాదించగలిగారు? ఎటిక ఇవే అంశాలు ఎటుగానే మరోవైపు మన తెలుగు భాషకి ప్రతీక, భారతదేశ యావత్ గర్వించదగ్గ వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకి ఒక నిలువెత్తు రూపం. ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో అభివృద్ధిలో ఉంది, అంతో ఇంతో ఆర్థిక పరంగా మనం నిలదొక్కుకోగలుగుతున్నామంటే ఆయన సంస్కరణలే కారణం. ఆయన ఎవరో కాదు, మన తెలుగువాడు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు ప్రతీకగా నిలిచిన వ్యక్తి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. మరోవైపు పివి నరసింహారావుతో పాటుగా చరణ్ సింగ్, ఆ తర్వాత ఎంఎస్ స్వామినాథన్, ముగ్గురు కూడా భారతరత్న ప్రకటించారు. అయితే 1999లో మొదటిసారిగా 4 అవార్డులు ప్రకటించారు. కానీ ఈసారి ఈ యొక్క సంవత్సరంలో 5 అవార్డులు, అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక భారతరత్న అవార్డుని 5గురికి ప్రకటించడం ఒకేసారి మొదటిసారట. మరి ఎన్నికల స్టంటా లేకపోతే అంటే రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడానికి పెద్ద ఎత్తున తెలుగు ప్రజానికమే కాదు, భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ వ్యక్తి ఆయన. సో ఆయన ప్రకటించమనేది శుభసూచకంగా మోదీని కొనియాడుతున్నారు కొంతమంది ప్రజానికం మొత్తం కూడా. ఎస్, ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక వివిధ అంశాలకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, భాగ్య విధాతకు భారతరత్న, మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ్ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు ఒకేసారి 3కి ప్రకటించిన కేంద్రం, దేశానికి వారు నిలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు.
ఇక గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల, ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్న టీఎస్పీఎస్సీ. ఇక ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి దూరదృష్టితోనే పట్టాలెక్కిన దేశాభివృద్ధి, పీఠాధిపతి కాబోయి. ఇక తెలుగు జాతి ఖ్యాతి పివి మైమరిపిస్తున్న భారతరత్నాలు సంపాదకీయం 4లో అంటూ ఒక వార్త. ఇక అన్నదాతల ఆత్మబంధు భూస్వాముల దోపిడీపై గలమెత్తిన చరణ్ సింగ్. పక్కనే ఆకలి తీర్చిన మహర్షి, దేశ వ్యవసాయ రంగ ఆధునీకరణలో స్వామినాథన్ది చెరగని ముద్ర. ఇక కృష్ణా జలాలపై మాటల మంటలు, శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ల మధ్య వాడివేడి చర్చ. ప్రాజెక్టులను అప్పగించబోమన్న ఉత్తమ్, బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్ లో ఉందని హరీష్ రావు. సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు చూస్తున్న ప్రతిపక్ష నాయకులు అంటున్న రేవంత్ రెడ్డి. ఇక 2.95 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్, సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు. శాసనసభలో నేడు ఓటాన్ అకౌంట్. ఇక నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో పర్యటన. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ కూడా పాదయాత్రల బాట పట్టిరుగా. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, యాసంగి పంట ఎండిపోతోంది, డెడ్ స్టోరేజీకి చేరువలో సాగర్, నల్గొండలో అడుగంటిన జలాలు, ప్రశ్నార్థకంగా 3 లక్షల ఎకరాల పైర్లు. మూగజీవాలకు తాగునీటి గండం, పంటలకు దక్కించుకుంటాం, చెరువులనైనా నింపండి అన్న రైతులు. బేసిక్గా వర్షాకాలం ఈసారి ఆగస్టులో పోయిన వర్షాలు ఇప్పటి వరకు అసలు వర్షాలు లేవు. అసలు వర్షాకాలం ఈ ఏడాదిలో కొన్ని చోట్ల వాగులు వంకులు ఉప్పొంగి అక్కడ ఊర్ల కూర్లు కొట్టుకుపోయిన వాట వాస్తవమే. కానీ పంటకు సరిపడా అంటే 3 నెలల పాటుగా ఈ వర్షాకాలం ప్రభావం ఉంటుంది. కానీ ఆగస్టులో చివరి వాన పోతే ఇప్పటివరకు అసలు వర్షాకాలం, అసలు వర్షం అనేదే లేదు. సో ఏమైపోయింది, మొత్తం కూడా ప్రవాహం లేక నదులన్నీ కాస్త తగ్గిపోయిన పరిస్థితి. డ్యాముల్లో నీటి మట్టం తగ్గిపోతోంది, కాస్త కూస్త చెరువుల్లో కొంచెం నీటి మట్టం తగ్గిపోయిన పరిస్థితి. సో ఓవరాల్గా రైతులు ఇబ్బంది పడుతున్నారట. 3 లక్షల ఎకరాలకు ఇబ్బంది కలిగే అవకాశం అంటే నల్గొండ జిల్లాలో మాత్రమే. ప్రశ్నార్థకంగా నల్గొండ జిల్లాలో అడుగంటిన జిల్లాలో ప్రశ్నార్థకంగా 3 లక్షల ఎకరాల పైర్లు వాట. మరి చూద్దాం ఈ ప్రభుత్వం ఎట్లా అదుకుంటుంది, ఏం చేస్తుంది అనేది. ఇక ఉత్తరాఖండ్లో హింస, 6 మృతి, పోలీసులకు గాయాలు, వాహనాలు టానాకు నిప్పు. అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేతతో ఘర్షణ. హల్ద్వానీలో కర్ఫ్యూ, ఆ రాష్ట్రమంతా హైలైట్. ఇక పదండి మీకో పనిష్మెంట్, ఎంపీలతో ప్రధాని మోదీ సరదా వ్యాఖ్యలు. 8 మందికి ప్రత్యేక విందు, వీరిలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. మధ్యాహ్నం వేళ సమాచారం అంతా పార్లమెంట్ క్యాంటీన్కు కలిసి శాకాహార భోజనం, రాగి లడ్డూలు తిన్న ప్రధాని. అంతేనా, ఇంక ఇంటర్నల్గా ఉంటుంది రైట్. ఇక గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లు పెంచుతామన్న సీఎం రేవంత్. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జలాలపై సంతకం పెట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులైన కండి. సాగర్పై ఏపీ కాకీల్ని అడ్డుకోలేని సన్నాసులు. కొడుకు దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు. విపక్ష నేత కుర్చీ ఖాళీ ఉండడం దురదృష్టకరం. 12న కృష్ణా జలాలపై చర్చ, 13న మేడిగడ్డకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 13న మేడిగడ్డకు రేవంత్ రెడ్డి పోబుతున్నాడట. మేడిగడ్డ గురించి చర్చనంట. గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు వెల్లడి. ఓటుకు నోటు కేసులో రేవంత్కు సుప్రీంకోర్టు నోటీసులు. నేడే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. ఇక ఆటో రగడ, మహిళలకు ఉచిత బస్సుకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? ఆటో వాలాను అడ్డు పెట్టుకొని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పూర్ణం. మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం, ఈ బడ్జెట్లో నిధులన్న శ్రీధర్ బాబు. ఇక మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారన్న పల్లా. ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్లకార్డులు. ఆటో వాలాలకు నెలకు 10,000 ఇవ్వాలన్న హరీష్ రావు. ఇక ఐఏఎస్ల భూమాయ, గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోలు, ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసి లావాదేవీలు, ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదం. ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ, తాజాగా వెలుగులోకి రజత్ కొనుగోళ్లు. బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్ల భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్. ఇక ఐఏఎస్ అధికారి ఎవరో కాదు, అరవింద్ కుమార్, శోభాలకృష్ణ ఐఏఎస్ అధికారి మధ్య లావాదేవీలు జరిగిన 10 కోట్ల రూపాయల
లావాదేవీలు జరిగినాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సంతకాలు చేసి పంపించాయని ఒక వార్త బయటకు వచ్చింది కదా. ఐఏఎస్ అధికారి ఎవరో కాదు, అరవింద్ కుమార్ అట. సో అంతా ఒక గూటి పక్షులే. ఏంటిది? హెచ్ఎండిఏ, రెర్రా, ఆ తర్వాత ఎంఏయుడి, ఇవన్నీ కూడా ఒక గూటి పక్షులే కావచ్చు. ఈ గూటి మొత్తానికి కూడా కాపాడుకొచ్చింది గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అనేది పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తోంది. ఇక భారతరత్నం పివి, యద్యపి శుద్ధం లోక విరుద్ధం నాచరణీయం నా కరణీయం. ఆలోచన మంచిదైనప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని ఆచరించకూడదు. పివి ఇష్టపడే సంస్కృత వాక్యం. ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5గురికి భారతరత్న రికార్డు. సంస్కరణల సారథి సిసలైన భారతరత్నం. పీఠాధిపతి అవుదామనుకొని ప్రధానిగా. బహుభాషా కోవిదుడు, ఎన్నిటికో ఆద్యుడు. ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే. ఇక సాహితీమూర్తి పాములపర్తి నరసింహారావు. వ్యవసాయ కృషిరత్నం స్వామినాథన్. అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. ముగ్గురు కూడా భారతరత్న ప్రకటించింది. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక వెలుగు విషయానికి వస్తే, మన పీవీకి భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు కూడా. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది. భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోనూ మార్పులు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగాను సేవలు. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా, ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డ్. పివి నరసింహారావు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరు కూడా ప్రధాని కోసం ట్రై చేయలేదు. ఆ తర్వాత ఎవరు కూడా కాలేదు. తొలి అంటే దక్షిణాది తొలి ప్రధాని అంటే రెండోసారి దేవగౌడ ఆయన అంటున్నాడు తెలిసి. హెచ్డి దేవగౌడ రెండోసారి ఆయన ప్రధాని అయినట్టున్నాడు ఆఫ్టర్ పివి. ఇక పుట్టింది లక్నేపల్లిలో, పెరిగింది వంగరలో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921లో జూన్ 28న రుక్మాబాయి సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. అయితే పివిని పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావుగా మారింది. ఇక గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్. రాష్ట్రంలో గ్రూప్ 4 ఫలితాలు విడుదలయ్యాయి. 2 పేపర్లు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు. శుక్రవారం గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీసీ అధికారులు తెలిపారు. ఇక మొదలైన నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు హస్తినామడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో శుక్రవారం అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించి జాతరకు అంకురార్పణ చేశారు. ఇక రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం. సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి. రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి. ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ను టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి. ఆయన వస్తే 13న మేడిగడ్డ బేడిపండు అందం చూపిద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణా నీళ్లు దోపిడీకి కుట్ర. పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు. ఈ పులుసు ఎక్కడ తిన్నాడు? రోజా దగ్గర రొయ్యల పులుసు, చేపల పులుసు తినొచ్చిందట. రాయి సంఘటన, చేపల పులుసు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు. ఇక ఇయాలనే రాష్ట్ర బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. 2.95 లక్షల కోట్లతో 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు. అందులో ₹1 కోటి ఇంటికెళ్ళి ఇచ్చిన ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. తన ల్యాండ్కు రోడ్డు వేయాలని సోమేష్ ప్రెజర్ చేసినట్లు వాంగ్మూలం. సోమేష్ కుమారు, అరవింద్ కుమారు, శివబాలకృష్ణ, ఆ తర్వాత ఇంకా రజత్ కుమారు. ముఖ్యంగా ఇక్కడ శివబాలకృష్ణ, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా ఒక గూటి పక్షులే. అంటే హెచ్ఎండిఏ తర్వాత ఎంఏయుడి, రెర్రా, ఈ సంస్థల్లో అధికారులుగా పనిచేసారు వీళ్ళంతా. మరి ఎవరి డైరెక్షన్, ఎవరి కనుసన్నలో ఈ శాఖలు మొత్తం ఉంటాయంటే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి.
మరి సంబంధిత శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్. అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్తేనే డబ్బులు రిలీజ్ చేసిండంట. ఆయన శాఖ పరిధిలో ఉన్నటువంటి కొంత అధికారులు అక్రమాలు చేస్తే కేటీఆర్ పసిగట్టలేకపోయిండు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏం పసిగడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రకంగా ధ్వజమెత్తుతున్నారు. సో ఒక్కొక్కటిగా నేను చెప్తూనే వచ్చినా తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా తీగను పట్టుకొని అందిన కాడికి లాగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏసీబీ కస్టడీకి అరవింద్ కుమార్ తీసుకునే అవకాశం ఉన్నది. త్వరలో సోమేష్ కుమార్ మీద కూడా ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ దాడి చేసే అవకాశం ఉన్నది. ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి ఆయన యొక్క ఆదాయానికి మించిన ఆస్తులు ఎట్లా సంపాదించిన విషయంలో ఆయన ప్రశ్నించే అవకాశం డెఫినెట్గా ఉంది. మరోవైపు రజత్ కుమార్ ఆయన మీద కూడా ఇటువంటి దాడి జరిగే అవకాశం డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆదాయానికి మించి ఆస్తి ఎట్లా సంపాదించగలిగారు? ఇన్ని వేల కోట్ల ఎకరాలు విలువ చేసే భూమిని ఎట్లా కొనుగోలు చేసిర్రు? ఏం కష్టం చేసిర్రు? ఏం కాయ కష్టం చేసిర్రు? అది సమాధానం చెప్పాలి కదా. ఇగో అరవింద్ కుమారే ఒక 12 ఎకరాల భూమి కోసమే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిండట. నేను దందాలు చేసి బయట కలెక్ట్ చేసుకొచ్చి అరవింద్ కుమార్కి ఇచ్చినానని చెప్పి శివబాలకృష్ణ చెప్తున్నాడు. నేను బయట దందాలు చేసి అడగచ్చి ఇచ్చినోని ఆయనకి అని చెప్పి చెప్తున్నాడు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే ఇక మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి మిత్ర మండలి పేరుతో రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం. పాలమూరు ఎంపీ అభ్యర్థి తానే అంటున్న వంశచంద్ర రెడ్డి పాలమూరు కాంగ్రెస్లో అగ్గిరాజేస్తున్న ఫ్లెక్సీలు. మొన్నే చెప్పాడు మీకు, రేవంత్ రెడ్డికి వంశచంద్ర రెడ్డికి మధ్య కాస్త ఏదో కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. సో ఎట్లాగైనా కూడా రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే ఏఐసీసీ పెద్దల ప్రస్థానం చేసుకుని వాళ్ళ నుంచి టికెట్ రాబట్టాలి, ఇక్కడ స్థానిక ప్రజానీకాన్ని మెప్పించాలి మొదటగా అని చెప్పి వంశచంద్ర రెడ్డి ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టిండు. అక్కడ న్యాయయాత్ర అంటూ చేపడుతుండు. మీరు గమనిస్తే ఈ న్యాయయాత్రకి ఏ రోజు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రియో ఆ సమయత అక్కడ మంత్రి కాబట్టి జూపల్లి కృష్ణారావు వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతున్నారు, అది వేరే విషయము. సో ఇక్కడ ఎవరైనా వెళ్ళి ఆయనకు సహకారం తెలపడం చాలా తక్కువ శాతంగానే ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడికి పోయే పరిస్థితి కనిపిస్తలేదు. సో ఈ యొక్క కోల్డ్ వార్ నడుస్తుంది మహబూబ్నగర్ ఎంపీ టికెట్ కోసం. సో జిల్లాకి జిల్లా మొత్తాన్నే తన కంట్రోల్లో ఉంచుకునే విధంగా ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆ జిల్లా నుంచి సంబంధించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. ఇక నేను పారిపోలే, హైదరాబాద్లోనే ఉన్నానన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన వీడియో ట్వీట్. మొన్న సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. 2 రోజులుగా వెతుకుతున్న పోలీసులు. మరి ఎందుకు కనబడతలేవు? ఉంటే ఏడ కనబడతలేవు కదా, ఏడ కనిపిస్తున్నావు మళ్ళా ఎందుకు బయటికి పోవాల్సి వస్తుంది? పోలీసులు పోయి కలువు ఎందుకు నా కోసం వస్తారని వస్తా అని చెప్పి వాళ్ళని కలువు పోయి. ఇక ధర్మపురి అరవింద్కు టికెట్ ఇస్తే చస్తాం. నిజామాబాద్ బీజేపీలో అంతర్గత పోరు. టికెట్ ఇవ్వదంటూ కార్యకర్తల ఆందోళన. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఒకరి ఆత్మహత్య యత్నం. మమ్మల్ని కాదరి ఇస్తే ఓడిస్తామని హెచ్చరిక. సదాకర్ రైట్. ధర్మపురి అరవింద్ మీద టికెట్ కనుక ఇస్తే మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఒక కార్యకర్త పెట్రోల్ మీద పోసుకున్నాడంట. మరి ఏం కారణమై ఉంటుందో ఏందో కానీ ధర్మపురి అరవింద్కి టికెట్ ఇస్తే కష్టమే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కార్యకర్తలు. ఇక మన భారతరత్నాలు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న, చరణ్ సింగ్, స్వామినాథన్లకు కూడా. ఇక తెలంగాణ ముద్దుబిడ్డకు అరుదైన గౌరవం. ఆర్థిక సంస్కరణ అమలు చేసిన రాజనీతిజ్ఞుడు. రైతుల కోసం జీవితాన్ని అంకితం చేసిన చరణ్ సింగ్. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త స్వామినాథన్. ఐఏఎస్లు ఇరుక్కున్నారు. మొన్న సోమేష్ కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్ కుమార్. బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అరవింద్ కుమార్ పేరు. సోమేష్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాల ల్యాండ్. తాజాగా రజత్ కుమార్ పేరిట 52 ఎకరాల భూమి. మిషన్ భగీరథలో స్మితా సబర్వాల్ పైన ఆరోపణలు. మిషన్ భగీరథ ఎన్ని అక్రమాలు జరిగినాయి? 40,000 కోట్లతోని మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తే 9,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా ఇటీవల కాలంలో పేపర్లో వచ్చిన కథనం. 9,000 కోట్ల రూపాయలు అక్రమంగా జరిగినాయి. సో మిషన్ భగీరథకి గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన, అంటే నీటిపారుదలకి తాగునీటికి వ్యవహారాలు చూసినటువంటి స్మితా సబర్వాల్ విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయట. ఇక గత 10 ఏళ్లలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం. భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అనుమానాలు. వీళ్ళంతా ఐఏఎస్ అధికారులు. స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్ కొన్ని వేల కోట్ల ఎకరాల భూములకు సంబంధించి కొనుగోలు చేసిరట. ఎట్లా సాధ్యమైంది? ఇక స్మితా సబర్వాల్ విషయంలో ముఖ్యంగా మిషన్ భగీరథ విషయంలో అనేక అవినీతి జరిగిందన్నట్టుగా ఆరోపణల నేపథ్యంలో తన మీద కూడా ఈ 4 మీద కూడా డెఫినెట్గా త్వరలోనే
ఎంక్వైరీకి సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక ఆటోల అసెంబ్లీకి ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికుల ఆత్మహత్య, వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇక సీఎం రేవంత్ కు సుప్రీంకోర్టు నోటీసులు, మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు, 4 వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు, విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలని మాజీ మంత్రి పిటిషన్, ట్రయల్పై ప్రభావం చూపుతారని వాదనలు. ఇక కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా నేనున్నా, నువ్వు సభకురా, అసెంబ్లీలో సీఎం రేవంత్ పవర్ఫుల్ స్పీచ్. ఇది గతంలో ఓటుకు నోటు విషయంలో అప్పుడు బయటపడ్డ ఫోటో ఇది. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఓటుకు నోటు కేసు, రేవంత్ కు సుప్రీం నోటీస్. నిందితుడే ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా. తనకు అనుకూలమైన అధికారులను నియమించుకోవచ్చు. గతంలోనే పోలీసు అధికారులను తీవ్రంగా బెదిరించారు. తనపై 88 క్రిమినల్ కేసులున్నాయని ఆయనే ప్రకటించారు. అందువల్ల కేసును భోపాల్ కోర్టుకు బదిలీ చేయండి. సర్వోన్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ నేతల పిటిషన్. 4 వారాల్లో కౌంటర్ వేయాలని ధర్మాసనం ఆదేశం. ఇక తెలంగాణ నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం ఇక లేదన్న పిటిషనర్లు. ఎవరా పిటిషనర్ అంటే మంత్రి జగదీష్ రెడ్డి. ఇక ఏపీ కర్ణాటక వద్దు, భోపాల్కు బదిలీ చేయండి. ఓటుకు నోటు కేసును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు బదిలీ చేయవద్దని పిటిషనర్లు కోరారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కర్ణాటకలో ఉన్నది. అక్కడి డిప్యూటీ సీఎంతో నిందితుడికి సన్నిహిత సంబంధాలున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ మద్దతు ఉన్నది. ఇక ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నది. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవు. అందుకే కేసును మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయండి అని పిటిషనర్లు కోరారు. చూద్దాం మరి ఏమైతుంది ఓటు నోటు కేసు విషయం అనేది. ఇక కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా, గత ఆనవాళ్లు ఏ ఒక్కటి లేకుండా చేస్తాం, కనిపించకుండా చేసే జిమ్మేదారి నాది అన్న రేవంత్. ఇక హరీష్ సవాల్, రేవంత్ డమాల్. కాంగ్రెస్ అబద్ధాలు, బీఆర్ఎస్ కౌంటర్లు, నోరు మెదపలేని సీఎం అట. ఇక ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు, ఆటో కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఇక నేడు అసెంబ్లీ ముందుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బట్టి విక్రమార్క కేంద్ర గ్రాంట్లను తగ్గించే అవకాశం. ఇక ఫిరాయింపు నేతలు ప్రజా తీర్పు కోరాల్సిందే, ఓటర్ అధిష్టానానికి విరుద్ధంగా వ్యవహరించరాదు, తన పార్టీకి వ్యతిరేకంగా వైఖరిని మార్చుకోరాదు. ఇక సంచలన తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే, గౌరవ సభను ఇరానీ కేఫ్తో సీఎం రేవంత్ పోల్చడంపై శాసనమండలిలో దుమారం. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో అట్టుడికిన సభ 5 సార్లు వాయిదా. మంత్రులు సమాధానానికి ససేమీరా, చర్చ లేకుండానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. ఇక 30 మోసాలు, 60 అబద్ధాలు, చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరం. ఇక అబద్ధాల గురించి పలరాజేశ్వర రెడ్డి చెప్పాలి. అబద్ధాల గురించి, మోసాల గురించి మహానుభావుడు పలరాజేశ్వర రెడ్డి చెప్తే ప్రజలు వినాలిగా. ఇక గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 220.48 మార్కులతో ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ర్యాంకుల జాబితా, త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి.